ఏదైనా వ్యసనము కారణాలు ఏంటంటే ప్లెజర్ కోసం. సో ఇది ఒక మత్తు పదార్థం, పొగాకు. సో ఎప్పుడైతే ఇది ఒక అంటే చిన్న వయసులోనే అయితే మాత్రం అడాలసెంట్ ఏజ్లో ఎక్కువగా ఇప్పుడు యువతలోనే అంటే పిల్లల వయసు నుండి 10 ఏళ్ల నుండి మనం చూస్తున్నాము ఇలా పొగాకుకి అట్రాక్ట్ అయ్యి పొగాకు వాడడం. ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్లోని మనము వేపింగ్ అనేది అది అనదర్ ఫార్మ్ ఆఫ్ టొబాకో స్మోకింగ్ అనమాట. సో ఇలాగా వాళ్ళు ఏంటంటే ఈ చిన్న వయసు నుండి ఏంటంటే అట్రాక్ట్ అవ్వడం ఎక్కువగా మనకి ఒక కారణం మీడియా అనొచ్చు. అంటే ఆ కంటెంట్ ఎప్పుడైతే హీరోయిన్ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి మోడల్స్ కానీ ఎవరైనా వ్యక్తులు వాళ్ళు వాడడం చూసినప్పుడు ఏంటంటే అది స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే ఇది వాళ్ళు యూనో పొగాకు వాడిన తర్వాత వాళ్ళు చేసే యాక్టివిటీస్ వీళ్ళకి హీరోయిక్గా అనిపించచ్చు. అలాగా ఎక్కువగా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎవరైతే రోల్ మోడల్స్ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ పొగాకు వాడడం అనేది చూసే స్మోకింగ్ టొబాకో కానీ స్మోక్లెస్ టొబాకో కానీ ఏదైనా చూసినప్పుడు అలా అట్రాక్ట్ అవ్వడం ఒక కారణం. అదే కాకుండా ఇంకా యుక్త వయసు వచ్చేసరికి ఏంటంటే కొన్ని స్ట్రెస్ ఇమోషనల్ రీజన్స్ ఉంటాయి. వాటిని కోపింగ్ స్కిల్స్ లోపించడం వల్ల ఇలాంటి దానిలోని సాంత్వన పొందడం. సో అది ఒక కారణం అని కూడా చెప్పచ్చు. ఏదేమైనా కూడా ఒకటి యవన వయసులో మాత్రం ప్లెజర్ ఒకటి, పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, ఇంకోటి మూడోది ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్. ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది సో ఇమీడియట్గా ఇది రిలాక్సేషన్ కోసం ఇది వాడడం అనేది. ఎప్పుడైతే ఇది వాడడం వల్ల వాళ్ళకి ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ పీస్ రిలాక్సేషన్ వచ్చినప్పుడు ఆ బిహేవియర్స్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతూ అది కంటిన్యూ చేయడం అనేది మనం చూస్తున్నాం.